పళ్ళ తోట గురించి చూపించారు, అంతేకాకుండా మీ టైంని కూరగాయలు పెంచడానికి కూడా కేటాయిస్తున్నా అన్నారు కాబట్టి ఈ తోటను కూడా పెంచడం జరిగిందని చెప్పారు. అయితే ఇక్కడ ఏ కూరగాయలను పెంచారు, ఈ తోట విశేషాలు ఏంటో చెప్పండి మాకు. తప్పకుండా అండి. ఈ తోటలో మేము బేసిక్ ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి మేము కూరగాయలని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంతకాలం ఏంటంటే అక్కడనే కూరగాయలు ఉండే, ఆ మొక్కలు పెద్దగా కావడంతో నీడ రావడంతో ఏంటంటే మొక్కల్ని షిఫ్ట్ చేయడం జరిగింది. బేసిక్ ఏంటంటే టమాటాలు పెట్టామండి, ఒక 3 మాసాల కింద పెట్టాము. ఇప్పటికీ మాకు రోజుకు 2 కిలోల పైనే టమాటాలు వస్తున్నాయి. ఈ టమాటాలు ఇక్కడ కూడా మేము ఆర్గానికే ఎక్కువ వాడుతున్నాం. ఇక్కడ బేసిక్ ఏంటంటే కిచెన్ వేస్ట్ని ఒక దగ్గర పోగు చేసి ఒక డ్రమ్లో, ఆ డ్రమ్లో వాటర్ పోసి మురగపోసి వీటిని పెడుతున్నాము. డైలీ ఇక్కడ వేసేస్తున్నాం కిచెన్ వేస్ట్ వాటర్ని. చూడండి ఇక్కడ కాయ కూడా చాలా పెద్దగా వస్తుంది. ఇంత కాయ వస్తుంది చూడండి, చాలా పెద్ద కాయ. ఇది ఎన్ని రోజులు పట్టింది సార్? ఇది జస్ట్ 20 రోజుల్లో కూడా వచ్చేసింది కాపుకి. ఓకే, రోజు మీకు టమాటాలు వస్తూనే ఉంటాయి? టమాటాలు రోజు కిలో టమాటా వస్తుందండి బేసిక్ గా. ఇక మేము బయట ఇదే తీసేస్తారు, పండు కాకుండా పండు అవుతుంది. పండు ఇంతకుముందు కూడా మా ఆవిడ వచ్చి పండ్లు కోసింది, పండ్లు కూడా తీస్తుంటాం మేము. సరే, ఇంకొకటి ఇంత పెద్ద పెద్ద లావుగా ఉంది కదా, అవునండి, నార్మల్ టమాటా ఏంటిది అసలు? ఇది బేసిక్ ఏంటంటే బెంగళూరు టమాటా కాకుండా ఇది దేశీ టమాటా అండి. దీని తోలు చాలా చల్లగా ఉంటుంది, తొందరగా ఉడుకుతుంది, పులుపు ఎక్కువ ఉంటుంది. ఈ టమాటాలు మొత్తం ఒక 4 మాసాల వరకు వస్తూనే ఉంటుంది. రోజు కిలోకి తక్కువ కాకుండా మాకు ఇంటి మేరకు ఈ టమాటాలు సరిపోతున్నాయి. సో జనరల్గా చాలా మటుకు కింద నేల మీద అలా పాదలా పెరిగేలా ఉంచేస్తారు కొంతమంది, కానీ మీరు ఈల్డ్ కోసం ఈల్డ్ కోసం ఒకటి నీళ్లు పోస్తున్నప్పుడు టమాటో భూమి అడుగు భాగంలో ఉంటుందంటే మురిగిపోయే అవకాశం ఉంటుంది, నీళ్ళకి మట్టి తగిలి పాడైపోతుంది. కాబట్టి పైకి కట్టడం ఒకటి, పైకి కట్టడంతో ఈల్డ్ కూడా ఏంటంటే చాలా కాలం వస్తుంది. కిందికి వెళ్ళి వస్తున్న కొద్దిగా మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఇది అయిపోగానే మళ్ళీ ఇది కాయ వస్తుంది, పిండి వస్తుంటది. ఇవి అట్లా ఇది ఉందండి. ఇది కాకుండా ఏంటంటే పాలకూర వేసామండి. ఇది 3 డేస్కి ఒకసారి మేము కట్ చేసుకుంటాం. కట్ చేసుకుని పప్పులో వండుకోవడానికి ఈ పాలకూర మాకు ఎక్కువ ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా కొత్తిమీర కూడా మేము ఇంట్లోనే అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాము, వేసుకుంటాము, అట్లా వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇది బేసిక్ గా అంటే ఇది ఈ బెల్ట్ మొత్తం కూరగాయల కోసం మేము ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు పండుగలు ఉన్నాయి కాబట్టి, దసరా దీపావళి వచ్చింది కాబట్టి ఇంట్లో దసరా పండుగకి దీంతోనే బతుకమ్మ పేర్చడం జరిగింది. ఇది కంటిన్యూ చేసిన తర్వాత ఇదంతా డిస్మెంటల్ చేసేసి ఇది మొత్తం అన్ని రకాలటువంటి కూరగాయల్ని ఇందులోనే పెట్టాలనేది మా ఆలోచన. అంతట్లోనే అక్కడ ఏదో ఒక మొక్క స్పెషల్ గా ఉంచారు మధ్యలో, అది కదంబరం అంటారండి. ఏంటో మొక్క కదంబరం అనేది ఒక కాయ వస్తుంది, దాన్ని కూడా పనికొస్తే నీడకి ఎక్కువ అది ఉపయోగపడుద్ది. పెద్ద నీడ వస్తుంది, పెద్ద వృక్షం. అందుకే ఏంటంటే అక్కడ సైడ్ లో పెట్టాము, ఓన్లీ ఫర్ నీడ కోసం. నీడ కోసం ఈ బెల్ట్ మొత్తం అక్కడ వరకు. ఇక్కడ కూడా మీరు పెంచినట్టున్నారు. అవునండి, డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడ గుంజ ఉంటుందో అక్కడ పక్క పెడితే అది పాకుతూనే ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా డ్రాగన్ ఏంటి ఇది ఓన్లీ ఫర్ డెకరేటివా పెరుగుతుందండి. డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది, ఫ్రూట్ కూడా చాలా కాస్ట్లీ ఫ్రూట్. అది అంటే అది ఫ్రూట్ వస్తుంది తెలుసు, కానీ ఎక్కడ పెడితే మీరు అక్కడ పెడుతున్నారు కదా. అది గుంజ ఉంది కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ కిందికి వస్తుంది, అవకాశాలు నీళ్ళు ఎట్లా పెడుతుంటాం కాబట్టి. ఈ బెల్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు కూడా ఏంటంటే మొత్తం పందిర్లు వేసేసి ఇక్కడనేమో తీగలకు సంబంధించినటువంటి కూరగాయలు పెట్టాలని. క్రీపర్స్, బీర, దోస, వెనక ఆనపకాయ. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మేము ఇది పెట్టాము, ఇది బీరకాయ. బీరకాయ ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చింది, కాయ కూడా వచ్చేస్తుంది. ఈ బీరకాయ ఇది ఒక 2 నెలల లోపల మొత్తం వచ్చేసి చాలా క్రాపింగ్ వచ్చేస్తుంది. ఇది కాక ఏంటంటే ఇక్కడ ఇది కూడా పెట్టామండి. ఇక్కడి నుంచి అక్కడ పందిరేసిన తర్వాత కాకరకాయ చెట్టు, అది కాకరకాయ చెట్టు. ఇది ఇంకో గుంజ ఫస్ట్ స్టేజ్ లో ఉంది. అప్పటికి ఇక్కడ కంటిన్యూ చేసి కాకరకాయ చెట్టును అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అది పట్టకుచ్చుల పువ్వు అంటారండి. పట్టకుచ్చుల పువ్వు తెలంగాణలో బతుకమ్మలో పెడతారు, అది పట్టకుచ్చుల పువ్వు.